అనేది ఏంటంటే కాపాడుకోవాలి. ఆయన ఒక ఆస్తి, ఈస్ ఎ నేషనల్ ట్రెజర్. అది ఇంకొక సింపుల్ పాయింట్, ఒకటి ఆయన చేసిన పని చాలామంది తెలియదు అసలు. కోవిడ్ వచ్చిందని ప్రతిపక్షంలో ఉన్నారు, ఎలక్షన్ అయిపోయింది. మామూలుగా అయితే కాస్త రెస్ట్ తీసుకుంటారు, లేకపోతే 5 సంవత్సరాలు ఉంది కదా ఆలోచిద్దాం అనుకుంటారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక థింక్ ట్యాంక్ పెట్టారు సార్. ఆయన ఫౌండర్ చైర్మన్, నేను వన్ ఆఫ్ ద ఫౌండర్ డైరెక్టర్స్ అంతా కూడా. కోవిడ్ రాగానే ఆయన ఇమ్మీడియట్గా ఫస్ట్ చేసింది ఏంటంటే, మా జిఎఫ్ఎస్టీలో మీరందరూ కలవండి, డేటా సైంటిస్ట్ని రిక్రూట్ చేయండి, కోవిడ్ పైన మొత్తం డేటా స్టడీ చేసి కంట్రీలోది ఎప్పటికప్పుడు రెస్పాన్స్ టైం ఏ విధంగా చేయాలి, ఏవి చేయాలంటే చాలామందికి బయట తెలియని విషయం. We paid 20 lakh rupees as salaries to data scientists every month for 14 months. కోవిడ్ టైం అప్పుడు చేసి న్యూస్ లెటర్ చేసేవాళ్ళం. ఎవ్రీ సండే 4 hours ఆయన స్పెండ్ చేసి న్యూస్ లెటర్ అంతా కూడా చెక్ చేసిన తర్వాత ఆ న్యూస్ లెటర్ ప్రధానమంత్రి గారికి, నీతి ఆయోగ్కి పంపించేవాళ్ళం. అది ఎంత పాపులర్ అయిందంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరినైతే ఇవాళ దేశం మొత్తం టాలెస్ట్ లీడర్ కింద చూస్తారో, ఎవ్రీ మండే హీ యూస్ టు ఆస్క్ ఎట్ 11 o'clock వెదర్ సిబిఎన్స్ లెటర్ హ్యాస్ కమ్ ఆర్ నాట్. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే 1 గంట లేట్ అయితే నాకు కాల్ వచ్చేది పిఎంఓ ఆఫీస్ నుంచి, మీ న్యూస్ లెటర్ ఏదే. అంత ఎఫర్ట్ పెట్టి కోవిడ్ టైం అప్పుడు కూడా, ఒకంత మేజర్ క్రైసిస్ టైం అప్పుడు ఆయన టైం స్పెండ్ చేశారంటే